పెరటి చెట్టు వైద్యుడు గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? ఈ వైద్యుడే మునగ. మునగ చేసే అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మునగ మన పెరట్లో ఉండేటువంటి ఒక అద్భుత ఔషధాల గని అని చెప్పొచ్చు. మీకు తెలుసా, నారింజ పళ్ళ కంటే 7 రెట్లు ఎక్కువ వైటమిన్ సి, పాలల్లో ఉండేటువంటి దానికంటే 4 రెట్లు ఎక్కువ కాల్షియం మునగ ఆకులో ఉంటాయని మీకు తెలుసా? ఖరీదైన విదేశీ సూపర్ ఫుడ్స్ కంటే మన ఇంటి పెరట్లో ఉండేటువంటి ఈ మునగ ఎందుకు ఇంత శక్తివంతమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? 30 ఏళ్లు దాటిన మహిళల్లో ఎముకల సాంద్రత వేగంగా తగ్గుతుందని ఈ మధ్య గణాంకాలు చెబుతున్నాయి. కేవలం మునగాకుని సరైన పద్ధతిలో ఆహారంలో చేర్చుకోవటం ద్వారా ఎముకల బలహీనతని, అలాగే రక్తహీనతని ఎలా శాశ్వతంగా దూరం చేసుకోవచ్చో మీకు తెలుసా? గర్భాశయంలో పెరిగేటటువంటి గడ్డలు, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలపు సమస్యలకు మునగ ఆకు ఒక అద్భుతమైన పరిష్కారం కింద పనిచేస్తుంది. మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థని ఇది ఒక కవచంలాగా ఎలా కాపాడుతుందో మీకు తెలుసా? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే మునగాకు మహత్యాలు. మునగ చేసేటటువంటి మహత్యాలు అన్నీ ఇన్ని కావు. తెలుసుకుంటే మీరు స్టన్ అవుతారు. దాదాపుగా 1 కాదు 2 కాదు, అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఎముకల బలం గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. బోన్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. 30 ఏళ్లు దాటిన మహిళలు, పెరుగుతున్నటువంటి ఆ పిల్లలు, గ్రోయింగ్ ఏజ్లో వాళ్ళ దైనందిన ఆహారంలో మునగాకు పొడిని లేదా మునక్కాయల్ని కనీసం వారానికి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. మునగాకుని ఆ పప్పులో వేసుకొని వండుకోవటం వల్ల, లేదా ఎండబెట్టినటువంటి ఆకుల పొడిని 1 టీ స్పూన్ మోతాదుగా గోరువెచ్చని నీళ్లతోటి కలిపి తీసుకోవటం వల్ల ఎముకలు ఉక్కులాగా మారతాయి. ఇలా క్రమం తప్పకుండా చేయటం ద్వారా వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు, ఎముకల బలహీనతని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చు. మునగలో ఉండేటువంటి కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు ఎముక కణజాలం తాలూకు రీజువనేషన్కి, పునరుద్ధరణకి తోడ్పడి ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీని పెరిగేలాగా చేస్తాయి. శాస్త్రీయంగా చూస్తే దీంట్లో ఉండేటువంటి ఎమినో యాసిడ్స్ కాల్షియం గ్రహించే శక్తిని శరీరానికి అందించి ఎముకల నిర్మాణాన్ని పటిష్టం చేస్తాయి. రక్తహీనత ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లం, ఎనీమియా. ఈ రక్తహీనత సమస్యతోటి బాధపడే వాళ్ళు మునగాకు రసాన్ని లేదా కూరని ఆకుకూరలాగా క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని వేగంగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా నెలసరి టైంలో అధిక రక్తస్రావం వల్ల నీరసించిపోయేటటువంటి మహిళలకి మునగ ఒక సంజీవనలాగా పనిచేస్తుంది. దీన్ని రోజుకి 5 నుంచి 10 గ్రాముల ఆకు పొడి రూపంలో దీన్ని వాడితే మంచిది. ఇది శరీరంలో కొత్త రక్తం పట్టేలాగా చేయటమే కాకుండా ముఖంలో ఒక సహజమైన మెరుపును కూడా ఇది తీసుకొస్తుంది. మునగలో ఐరన్తో పాటుగా ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది దీని విశేషం. ఇలా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ తాలూకు ఉత్పత్తి వేగవంతం అవుతుంది. దీంట్లో ఉండేటువంటి వైటమిన్ సి మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ఐరన్ని శరీరం త్వరగా గ్రహించేలాగా ప్రేరేపిస్తూ రక్తహీనతని త్వరగా తగ్గించేస్తుంది. సిస్టులు, ఫైబ్రాయిడ్స్ ఈ రోజుల్లో పిల్లల్లో, ఆడపిల్లల్లో కామన్గా కనిపిస్తున్న సమస్యలు. గర్భాశయంలో వచ్చేటువంటి నీటి బుడగలు కూడా ఒక పెద్ద సమస్య కింద మారిపోయింది. అలాగే ఇతర అంశాలు కూడా. ఇలాంటప్పుడు మునగని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఈ సమస్యల తీవ్రత తగ్గుతుంది. మునగ పూలని కషాయంలాగా కాచుకొని, అంటే నీళ్ళకి వేసి మరిగించి బాయిల్ చేసి తాగటం, లేదా ఈ మునగాకుల్ని వెల్లుల్లితోటి కలిపి ఉడికించి తీసుకోవటం ద్వారా హార్మోన్ల తాలూకు ఆ సమతుల్యత అనేది కాపాడుకోవచ్చు. సమతుల్యత దెబ్బతినకుండా మనం చూసుకోవచ్చు. ఇది గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా సర్జరీ అవసరం లేకుండానే ఈ చిన్న సైజులో ఉండేటటువంటి గడ్డల్ని కరిగించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మునగలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫ్లమేషన్ తగ్గించి గర్భాశయం తాలూకు కణజాలం అసాధారణంగా పెరగకుండా నిరోధిస్తాయి. దీంట్లో ఉండేటటువంటి ఆ జీవక్రియాశీల సమ్మేళనాలు హార్మోన్ల తాలూకు అస్తవ్యస్తతను సరిచేసి గర్భాశయ పనితీరుని మెరుగుపరుస్తాయి. తల్లిపాలు అనేది ఈ రోజులలో బాగా తగ్గిపోతూ ఉంది. యంగ్ మదర్స్కి తల్లిపాలు ఇవ్వాలని ఉంటుంది, కానీ తల్లిపాలు పట్టడం లేదు. గర్భిణీలు, బాలింతలు ఇలాంటప్పుడు మునగాకుని వాళ్ళ భోజనంలో చేర్చుకోవటం చాలా అవసరం. ప్రసవం తర్వాత ఎదురయ్యేటటువంటి శారీరక బలహీనత నుంచి త్వరగా దీంతో కోలుకుంటారు. మునగాకు వేయించినటువంటి పొడి అంటే కారపొడి రూపంలో, కరివేపాకు పొడి రూపంలో, అలాగా దీన్ని మునగాకుని వేయించి కాస్త పొడి చేసుకొని అన్నంలో మొదటి ముద్దగా నెయ్యితోటి కలిపి తీసుకోవడం వల్ల తల్లిపాలు పెరుగుతాయి. బిడ్డకు అవసరమైనటువంటి పోషణ దీని ద్వారా లభిస్తుంది, అందుతుంది. ప్రసవానికి ముందు మునగని తీసుకోవడం వల్ల ప్రసవ సమయంలో వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గుతాయని ఈ పరిశోధనలో తేలింది. మునగాకులు ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గెలాక్టోగాగ్ గుణాలు
ఉంటాయి. ఇవి మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచేటటువంటి హార్మోన్లని స్టిమ్యులేట్ చేస్తాయి. దీనివల్ల తల్లి పాలల్లో కాల్షియం, విటమిన్ల శాతం పెరిగి శిశువు ఎదుగుదలకి, రోగనిరోధక శక్తికి ఇది సహాయపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి గురించి ఈ సందర్భంగా మరీ చెప్పుకోవాలి. సీజన్ మారినప్పుడు వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ నుండి తప్పించుకోవటానికి మునగాకు సూప్ లేదా మునగపూలతో చేసినటువంటి వంటకాలు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా జలుబు లాంటి సమస్యలు ఉన్నప్పుడు మునగాకుని మరిగించి ఆ నీళ్ళను తాగటం వల్ల శరీరంలో చేరినటువంటి హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. ప్రతిరోజు కూడా మునగని ఏదో ఒక రూపంలో ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ఇదొక రక్షణ కవచంలాగా తయారయ్యి తరచుగా అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. మునగలో ఉండేటువంటి ఆస్కార్బిక్ యాసిడ్, దీంతో పాటుగా ఇతర ఆక్సీకరణ నిరోధకాలు ఉంటాయి, అంటే యాంటాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా కణాల నష్టాన్ని నివారిస్తూ రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తాయి. దీంట్లో ఉండేటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు నేరుగా క్రిములపైన దాడి చేసి శరీరానికి రక్షణని అందిస్తాయి. మధుమేహం ఈ రోజుల్లో పెద్ద సమస్య కింద మారింది. మధుమేహం ఉన్నప్పుడు రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవటానికి మునగకు మించిన సహజ ఔషధం లేదనే చెప్పాలి. రోజుకి ఒక గ్లాసు మునగాకు రసాన్ని తాగటం లేదా కూరల్లో ఈ మునక్కాయన్ని ఎక్కువగా వాడటం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుకోవచ్చు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవాడు కూడా దీన్ని వాడటం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడి శ్వాస తీసుకోవటం అనేది సులభం అవుతుంది. మునగలో ఉండేటువంటి ఐసోఫ్లావనైడ్స్ అనేటటువంటివి రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని నియంత్రించడానికి, అలాగే ఇతర ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇది అక్లోమ గ్రంథి పనితీరుని మెరుగుపరుస్తూ సహజంగానే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా మునగకి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. మన కంట్రీలో దొరికేటటువంటి అత్యంత పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాల్లో మునగ అనేది ప్రథమ స్థానంలో ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకమైన అంశాలు, ముఖ్యంగా నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది. కేవలం ఈ ఆకులు కాయలే కాకుండా పూలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. మునగ పూలు ఇలాంటివన్నీ మీరు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఖరీదైనటువంటి మల్టీవిటమిన్ మాత్రల కంటే మునగని రోజువారీ భోజనంలో భాగం చేసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సహజసిద్ధంగా మీకు లభిస్తాయి. మునగ అనేది మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాచీన వృక్షం. వేల ఏళ్లుగా మన వంటగదిలో, వైద్యంలో అంతర్భాగంగా ఉంటూ వస్తుంది. పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళ నుంచి పల్లెటూళ్ళలో నివసించే వాళ్ళ వరకు ప్రతి వాళ్ళకి సులువుగా ఇది తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజులలో మునగని ఒక మంచి బెస్ట్ న్యాచురల్ ఫుడ్ కింద గుర్తిస్తున్నారు. దీంట్లో ఉండేటువంటి ఔషధ గుణాలు మనిషిని దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆయుర్వేద శాస్త్రం మునగని సిగ్రు అని పిలుస్తుంది. ఇది శరీరంలో వాత కఫ దోషాలని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. మునగలో ఉండేటువంటి వేడి చేసే గుణం, అలాగే తీక్షణ స్వభావం శరీరంలో ఉండేటువంటి విషతుల్యాలను బయటికి పంపించి జీర్ణక్రియని మెరుగుపరుస్తాయని అధ్యయనంలో తేలింది. మునగ చెట్లో ఉండేటువంటి ప్రతి భాగం కూడా ఒక ఔషధమేనని, ఇది దాదాపు 300 రకాల వ్యాధులను నివారించగలుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి. మునగ అనేది కేవలం మన సాంబార్లో రుచి కోసం మాత్రమే వాడేది కాదు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక సంపూర్ణ ఔషధశాల, ఒక హోమ్ డాక్టర్ అని చెప్పొచ్చు. మన పెరట్లో చాలా సులభంగా పెరిగేటటువంటి ఈ చెట్టు తాలూకు ఆకులు, పూలు, కాయల్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వాడుకోవటం వల్ల ఎన్నో వేల రూపాయల ఖర్చు మనం నివారించుకోవచ్చు. సరైన మోతాదులో, అంటే రోజుకి ఒక 3 నుంచి 6 గ్రాముల మునగాకు పొడి లేదా ఒక కప్పు వండిన ఆకుల్ని తీసుకోవటం వల్ల మనం దీర్ఘకాలపు సమస్యల నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఆధునిక జీవనశైలిలో మనం వెతుక్కునేటటువంటి ఆ కృత్రిమ విటమిన్ మాత్రల కంటే ప్రకృతి మనకి ప్రసాదించిన ఈ పచ్చటి మునగ ఎంతో శ్రేష్టమైంది. మన పూర్వీకులు మునగని ఒక అమృత భాండం అని చెప్పారు. ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా దీని విలువని మనం తెలియజేయాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన పెరట్లో ఉండేటువంటి మునగ చెట్టుతోనే మన ఆరోగ్యం మొదలవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్,
Hyderabad 5,85,000. Website address www.muralimanohar.com. Phone numbers 9246575510, 9177445454.